నమస్కారం అండి. రోజు అమ్మ ఆసరా అనాథాశ్రమంలో అనగాం చేయగాను శ్రీ మిర్యాల రమాకాంత్ గారు, శ్రీ శ్రీకాంత్ గారు, శ్రీ శశికాంత్ గారు వారి కుటుంబ సభ్యులు అన్నదాతగా వివరిస్తున్న ధన్యవాదాలంటే మీరు మీ కుటుంబ సభ్యులు నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో అష్టైశ్వర్యాలతో వద్దని కోరుకుంటూ అన్నదాత సుఖీభవ. అలాగే ఈరోజు సందర్భం ఏంటంటే మానవ సేవ మానవ లక్ష్యంగా 65 మంది నిరాశ్రితులకు ఆకలి తీర్చడానికి నెలవారీ దాతగా శ్రీ మిర్యాల రమాకాంత్ గారిచే, శ్రీ శ్రీకాంత్ గారిచే, శ్రీ శశికాంత్ గారిచే వారి తండ్రి గారు అయిన కీర్తిశేషులు శ్రీ మిర్యాల విశ్వనాథం గారి సంవత్సరికం పుణ్యతిథి సందర్భంగా వారి జ్ఞాపకార్థంగా ఈరోజు 25/7/2025 నాడు అనగాం చేయడం జరుగుతుంది. అలాగే కీర్తిశేషులు మిర్యాల విశ్వనాథం గారికి, అలాగే కీర్తిశేషులు శ్రీ మిర్యాల లక్ష్మయ్య గారికి, కీర్తిశేషులు శ్రీమతి మిర్యాల రంగమ్మ గారికి, కీర్తిశేషులు శ్రీమతి మిర్యాల రత్నమాల గారికి, పితృదేవతల పెద్దలందరికీ నమస్సుమాంజలి తెలుపుతూ అలాగే వారికి పవిత్ర ఆత్మకు శాంతికలను కోరుకుంటూ వారికి స్వర్గభాప్తిని మనసారా కోరుకుంటూ నమస్సుమాంజలి తెలుపుతూ అలాగే కీర్తిశేషులు శ్రీ మిర్యాల విశ్వనాథం గారికి వారి సంవత్సరిక పుట్టిన సందర్భంగా వారికి నివాళులు శ్రద్ధాంజలి ఘటిస్తూ వారి పవిత్ర ఆత్మకు శాంతికలను కోరుకుంటూ వారికి స్వర్గభాప్తిని మనసారా కోరుకుంటూ నమస్సుమాంజలి. అలాగే కీర్తిశేషులు శ్రీ మిర్యాల విశ్వనాథం గారి వారి సంవత్సరికం పుణ్యతిథి సందర్భంగా వారి జ్ఞాపకార్థంగా వారికి నైవేద్యం సమర్పించడం జరిగింది. అలాగే వారి గురించి ఒక 2 మాటలు అండి. మా హృదయ ఫలకాలపై చెక్కిన సజీవ శిల్పం మీ రూపం, అనురాగానికి చిరునామా మీ హృదయం, మీరు వేసిన అడుగు ఆదర్శం, నడిచిన దారి సదాశయం, చేరిన బ్రతికమే స్ఫూర్తి శిఖరం, మీరే మాకు మార్గదర్శి, ప్రేమానురాగాలతో మా అందరికి వెలుగునిచ్చి జీవన జ్యోతిగా ఆఖరి వరకు దారి చూపారు. అలసి సొలసిపోయి విశ్రమించిన మీ పాదాలకు మా ఉదయపూర్వక నివాళులు అర్పిస్తూ మీ పవిత్ర ఆత్మకు శాంతికలను కోరుకుంటూ స్వర్గభాప్తి చెందిన మనసారా కోరుకుంటూ నమస్సుమాంజలి. అలాగే మంచితనానికి మారు పేరుగా కల్మషమెరుగని మంచి మనసుతో ఆప్యాయత అనురాగాలతో ఎదుటివారి మోములో ఎల్లప్పుడూ చిన్నాలు పోయిస్తూ అందరి ఉదయంలో నిలిచి మీరు భౌతికంగా మనని దూరమైన మీ మధుర స్మృతులతో సదా పదిలంగా మీ పవిత్ర ఆత్మకు శాంతికలను కోరుకుంటూ స్వర్గభాప్తి చెందిన మనసారా కోరుకుంటూ నమస్సుమాంజలి. అదే మీ కుటుంబ సభ్యులైన శ్రీ మిర్యాల రమాకాంత్ గారికి, శ్రీమతి మాధవి గారికి, శ్రీ మిర్యాల శ్రీకాంత్ గారికి, శ్రీమతి సారా గారికి, శ్రీ మిర్యాల శశికాంత్ గారికి, శ్రీమతి శ్రీలక్ష్మి గారికి, మీకు మీ కుటుంబ సభ్యులందరికీ దీర్ఘాయుష్మాన్ భవ. మీరు మీ కుటుంబ సభ్యులు నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో అష్టైశ్వర్యాలతో వదలని కోరుకుంటూ అలాగే సంవత్సరం తలపెట్టిన అన్ని పనులు విజయం లభించి ఆధ్యాత్మికంగా వ్యక్తిగతంగా ఉన్నత శిఖరాలు అధిరించే శక్తి ఆ భగవంతునికి ప్రసాదాలు కోరుకుంటూ అలాగే మీకు ఎన్నడూ తిరిగిన ఆయురారోగ్యాలు అష్టైశ్వర్యాలు సుఖశాంతులను ప్రశ్నించడం దేవుని వేడుతూ దీర్ఘాయుష్మాన్ భవ. అలాగే శ్రీమతి మాధవి గారికి, శ్రీమతి సారా గారికి, శ్రీమతి శ్రీలక్ష్మి గారికి దీర్ఘ సుమంగళి భవ. మీరు నిండు ముత్తైతనం చేసి ఎంతో మందికి ఆదర్శంగా నిలవాలని కోరుకుంటూ ఆ దుర్గాదేవి ఆశీస్సులు లక్ష్మీదేవి దేవుడు మీకు ఎల్లప్పుడూ ఉండాలని కోరుకుంటూ దీర్ఘ సుమంగళి భవ. అలాగే ఆశ్రమానికి పెద్ద దిక్కు వరుస్తున్న నందిలాంటి పెంటేశ్వర్ మరియు ఉషల్మ గారికి పాదవందనం చేసి ఇక్కడ 365 రోజులు నిత్య అన్నదానం కాన్సెప్ట్ తో ముందుకు వచ్చి తను చేస్తూ తన 100 మంది 1000 మందితో జీవిస్తున్న పెంటేశ్వర్ మరియు ఉషల్మ గారి వారి కుటుంబ సభ్యులందరూ ఎల్లప్పుడూ నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో అష్టైశ్వర్యాలతో వద్దని కోరుకుంటూ అలాగే పెంటేశ్వర్ మరియు ఉషల్మ గారికి ప్రత్యేక దినాలు జరుపుకుంటూ పాదాయ వందనం. అలాగే శ్రీ మిర్యాల రమాకాంత్ గారు, శ్రీ శశికాంత్ గారు, శ్రీ శ్రీకాంత్ గారు మీరు మీ కుటుంబ సభ్యులు అన్నదానం చేస్తున్నారు, మేము అన్నదానం స్వీకరిస్తున్న దాత సుఖీ భవ. అలాగే ఈ రోజు అన్నం చేస్తున్న వంటకాలు ఫ్రూట్స్ బనానా, అలాగే పులిహోర, అలాగే స్వీట్ జిలేబీ, అలాగే రైస్, అలాగే ఆలూ మసాలా, టమాటా పప్పు, అలాగే సాంబారు. అన్నదాత సుఖీ భవ, అన్నదాత సుఖీ భవ, అన్నదాత సుఖీ భవ, సుఖీ భవ, సుఖీ భవ, అన్నదాత సుఖీ భవ, సుఖీ భవ, సుఖీ భవ, అన్నదాత సుఖీ భవ. అక్కడ No.
గుర్తుపట్టి బాగానే